ఇంటి ముందర ఉన్నా కానీ ఏం కాదు కానీ అప్పుడు కల్లాడిపోతున్నాయి బస్సు లేకపోతున్నాయి నిద్ర పోతలేడు అసలు మంచినీళ్ళ నువ్వు అల్ల కూర్చోబెట్టు ఒక్కదానికి లేవనెత్తుంది ఈ నెల పింఛన్ తీసుకురా పట్టుకో బుజ్జ కుర్చీ పట్టుకో ఆ పిల్లని ఇక్కడి వస్తుంది ఆ కాలు కింది పెట్టు అటు పండుకో పండు గట్టి పోతే అవి అట్టే గుంజుకుపోతే వీక్నెస్ వల్ల అది మన ఇప్పుడు ఆయనకి ఏం లేదు కానీ బలం మళ్ళా సల్లు వదిలినప్పుడు కొద్దిగా మంచిగా వస్తుంది విలువైనప్పుడు గట్టిగా పడతాం ఎప్పుడు వద్దు కానీ మంచిగా గుర్తుపడడం అన్ని చేస్తాడు అందరూ గుర్తుపడుతున్నారు అంకటి తాపిరా నీళ్ళు తాపిడు కానీ నువ్వు ఇటు ఒక్కొక్కసారి మింగడ పడతలు ఒకసారి నువ్వు ఇటు మింగినవా ఆయన చెంపలకి పూసుకునేది గుట్టుకాడు పోయి ఏం పేరు నీ పేరు ఏ అశోకా ఏమైతుంది నీకు తిన్నావా అన్నం తిన్నావా తినలే మీ అమ్మ పేరు ఏం పేరు తిరుపతి నాన్న పేరు పెద్దంజయ్య నీకేమవుతుంది మరి నొప్పి వస్తుందా ఏమన్నా ఇచ్చే ఆ గుండె అన్ని తీపిచ్చిరా గుండెకి ఏముండే ఎక్స్రేలా పండుకో పండుకో అని ఇగో ఈ నరాలు బిక్కపోతారకే ఈడని వస్తుంది నిద్ర పోతాడా నిద్ర పోతలేడు రాత్రి అట్ట కొద్దిగా అట్ట కన్నా అర్పిండు ఇటు ఎందుకు సొట్టు పండుకో అంతే ఏం కాపోవు ఏంటంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు తెలుసా ఏమంటారు ఏంది ఏడికి పోతావు తక్కువ తాగలేదు దూపు అవుతుందా మరి రాత్రి ఘోరం రాత్రినా నింగడ పోలే రెండిటప్పుడు నింగడ పోయింది అట్లా నడిపించి కృష్ణ అని మా ఫ్రెండ్ ఉంటాడు తెల్లారి పిల్ల మా క్లాస్మేట్ అన్న 10th క్లాస్మేట్ తను ఒక రోజు ఉండి మా తమ్ముడు అల్లుడు ఇట్లా గోడు మడకల మా అల్లుడు ఉన్నాడు అంటే మా చెల్లె వాళ్ళ కొడుకు ఉన్నాడు ఒకసారి పోయొద్దామంటే రావడం జరిగింది ఆ రోజు పొజిషన్ చూస్తే మీకు వేరే వీడియో చూస్తాము ఇప్పుడు ఉన్న పొజిషన్ చూసుకుంటే ఒకసారి గమనించండి అప్పుడు అసలు మామూలుగా మీరు చెప్పండి సార్ ఎట్లా మీరు చెప్పండి ఎక్కడెక్కడ తిరిగింది ఏమైంది ఎట్లా హైదరాబాద్ పోయినాం హైదరాబాద్ పోయి మళ్ళీ వచ్చినాం తగ్గలేదు తగ్గకపోతే గుంటూరు పోయినాం స్కానింగ్ అన్నీ తీపించినాం తిరిగితే ఏం తగ్గలేదు ఇంకా తీసుకెళ్తారంటే తీసుకొచ్చినాం దాంతలే మా అల్లుడు ఉంటే అల్లుడు గాడ చెప్పాడు ఏమన్నారు సార్ అక్కడ పోయినప్పుడు అక్కడ పోయిండు అన్ని ఎక్కించి మొత్తం తలకాయ స్కానింగ్ ఎంఆర్ఐ స్కాన్ చేసి అన్ని తీపించిన తర్వాత ఇది వణుకుడిది ఇక్కడ తగ్గదు తీసుకెళ్ళరి ఒకసారి మళ్ళీ హైదరాబాద్ పోవంటే ఇంకా మేము పోలేదు తగ్గదని అది మళ్ళీ మా అల్లుడు నుండి సంగతి ఫోన్ చేసి చెప్పి రప్పించిండు రప్పించి అది పెట్టాక మంచిగా ఒక 6 రోజుల్లో దిక్కపోయాడు అది మంచిగా నడుస్తుంది వణుకుడనే లేదు ఏమేం చేసిరండి మీరు చేసిన పని ఏంది ఇప్పుడు అది చూపించిన తర్వాత ఇంకా మేమేం చేయలేదు ఏమి ఇచ్చిండ్రు సార్ వాళ్ళు గోళీలు ఈ సార్ వాళ్ళు ఏమి ఇచ్చారు అది చేతికి ఇచ్చారు
మళ్ళీ బాటిల్ నీళ్ళు ఆ, బాటిల్ అల్ల నీళ్ళు కూడా తాపన్నాడు. ఆ, అది ఇచ్చి బెడ్ మీద పండుకోన్నాడు. ఉమ్. దాని ద్వారా తగ్గింది. అంటే మీరు ఏమైనా స్కానింగ్లు మళ్ళీ ఏమైనా ఇట్లా ఏమైనా చేసి మళ్ళీ ఏం ఇది లేదు, గోళీలు గట్ట ఏం ఆడలేదు, టాబ్లెట్ గట్ట ఇంతవరకు ఏం ఆడలేదు. మందులు లేవు, ఏళ్ళు ఏ గోళీలు లేవు, ఏవి లేవు. వీళ్ళు జస్ట్ ఆ బ్యాడ్జ్ పెట్టుకున్నారు, ఈ వాటర్ తాగుతున్నారు, ఆ మా మ్యాట్ మీద పడుకుంటారు మంచం పరు అంతే. అది చేయడం వల్ల రిజల్ట్ నిద్ర మంచి నిద్రపోతుంది. కాడికి వస్తుంది. మళ్ళీ చేనికి కూడా వస్తుంది. ఆహా. అంత ముందుకు అసలు లేకపోయేది, ముత్తుకునేది, పట్టుకపోయేది. మూత్రం కూడా పోయలేకపోయింది, తొట్టి కూడా అసలు పోయలేకపోయింది. అంటే బాత్రూమ్ పోవాలకన్నా వేరే వాళ్ళ సాయం తీసుకొని వెళ్ళేది. వెళ్ళేది బట్టలు పట్టుకుంటే పోయేది. ఆహా. ఇప్పుడు అట్లేం లేదు, ఏం లేదు, తన పని తాను చేసుకుంటున్నాడు. అక్కడే పోతుండు. మంచిగా కొనుక్కుడు కూడా తగ్గింది. ఏం పేరు? అశోక్. ఇట్లా నీ పేరేం పేరు? అశోక్, నీ పేరేం పేరు? నీకు ఎట్లా ఉండే ఇంతకుముందు నీ పనులు నువ్వు చేసుకునేదా? ఇది బాగాలేదు చెప్పరాదు. తెలుగు చెప్పు. చెప్పండి. అంతకుముందు తన పనులు తను చేసుకునేదా? అంత ముందు అంటే అప్పుడు ఫస్ట్ లో చేసుకుంటూ మళ్ళా అప్పుడు కానించి మళ్ళీ ఆయన చేసుకోలేకపోయిండు. ఎన్ని రోజులు అవుతుందండి ఇట్లా? 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి ఇప్పుడు మందులు వాడుతున్నారు, టెస్టులు అన్నీ అయిపోయినాయి. అన్ని అయిపోయినాక ఇది పెట్టాకనే ఇంకా తక్కువైంది. నిద్ర మంచిగా పోతున్నా, అన్నం తింటుండు, ఆయన పైన ఆయన చేసుకుంటున్నా. అంత ముందు లేకపోయేది. ఎంత ఖర్చు పెట్టిరండి ఇంతకుముందు? 1,50,000 1,50,000 పెట్టారు, కానీ డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు. తక్కువ కాదు, ఇంటికి తీసుకుపోరి అన్నారు. ఓకే, సరే ఒకసారి నడవండి. చిన్న లేటు చాలా సంతోషం. అట్లా సర్ది చేసి ఇంటికాడ ఓకే. మంచిగా